డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబు తన భార్య పార్సల్ చేసి మరి పంపించారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళే నిందితులని తేలింది, పరారులో ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే నా ఎస్టీ నా బీసీ అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తారంటారు? నేరస్తులకు కానీ గూండాలకు కానీ తప్పులు చేసే వాళ్ళకి కానీ సపోర్ట్ చేసి అండదండలు సమర్పించిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత. వీళ్ళ అండదండలతోనే ఏమైనా జరుగుతాయని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి చేసిన దుర్మార్గం, ఒక మనం క్యాస్ట్ల కోసం మాట్లాడుకోకుండా చెప్పాలి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ని అత్యంత కిరాతకంగా దంపతులు కలిసి అనంతబాబు ఆయన సతీమణి ఇద్దరూ కలిసి మట్టుబెట్టి అతను ఇంటికే తీసుకెళ్లి ఎవరైతే సుబ్రహ్మణ్యం ఆయన ఉన్నాడో ఆయన్ని డోర్ డెలివరీ చేసి మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి 2 లక్షల రూపాయలు ఇచ్చి నోరు మూసుకొని ఉండమని బెదిరించి ఈ కేసుని కామ్ చేయడానికి వీలు పడక జనాల్లోకి రావడంతో నేనే చేశాను హత్య అని చెప్పి ఆ రోజు చేసిన ఈ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో దాన్ని ఛార్జ్ షీట్లు వేయమని చెప్పి గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ ఇస్తా అది 90 రోజుల వరకు వేయకపోతే ఆ కేసుని బెయిల్ గా చేస్తారని చెప్పి వాళ్ళు తెలుసుకొని అది బెయిల్ తీసుకొని ఈ రోజు బయట తిరిగితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని బయటకు తీసి సిట్టు వేస్తే అందరికీ ఏవి తెలియని విషయాలన్నీ వెలుగులోకి వచ్చి ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు తన సతీమణి ఇద్దరు ఈ హత్య చేశారని A1 A2 గా ఉన్నారని ఇదంతా మళ్ళీ చేసింది ఎందుకు అంటే 20,000 రూపాయలకు మాత్రమే. 20,000 రూపాయలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అనంతబాబుకి ఇవ్వాలని ఆ హత్య చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు మళ్ళీ సమర్పించి ఇదంతా మళ్ళీ ఒక ఎత్తేజే. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే అతని పుట్టినరోజు నాడు ఆయన కేక్ కట్ చేయాల్సిందికి పోయి బీప్ వేసుకోండి కేక్ కట్ చేశారు. ఇంకా అలాంటి పని చేసి దర్జాగా తిరుగుతున్న దళితులకి సపోర్ట్ అని నా బీసీ నా ఎస్సీ నా తక్కువ జాతి కులాలని చెప్పి మాట్లాడే ఈ జగన్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే రా అంటే రాక్షసంగా, జా అంటే జనాల్ని, కీ అంటే కీచరంగా అతి కిరాతకంగా ఒక యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రాన్ని జనాలకి ఉపయోగించి హింసించడమే ఈ రాజకీయం అండి అయింది. ఆయన ప్రజలకు మంచి చేయరు. ఆయన తప్పులు చేయడం, ఆ తప్పుల్ని అవతల పార్టీల మీదో లేకపోతే అవతల మనుషుల మీదో ఆపాదించడం ఇదే ఆయన పని. వాళ్ళు ఏ పని చేసినా ఇంకొక మనిషిని దొరికిపోయిన తర్వాత అది ఇంకొకరి మీద వేయడానికి ట్రై చేస్తారు. ఈ ట్రయల్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఏదైతే ఈ అత్యంత నీచమైన పని ఉందో మళ్ళీ బయటపడింది. సుబ్రహ్మణ్యాన్ని చంపింది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని భార్య అని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే చంపారో ఆయన పార్సల్ చేసి మరి పంపించారు. అయితే దీని దళితుల పట్ల నేను ఎంతో బాగా ఉంటానన్న చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటారు? బేసికల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితుల పైన ఆయనకేమీ ప్రేమ లేదండి. ఓటు బ్యాంకు కోసం ఆయన దళితుల్ని అన్నట్టు చూపించాడు. ఎందుకంటే మీరు అనేక పథకాలు ఉన్నాయి, దళితుల పథకాలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ పథకాలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ ఉన్నత విద్య ఏదైతే ఉందో, అలాగే అనేక దళితుల పైన ఉన్న స్కీమ్స్ అన్ని కూడా ఎత్తివేశారు. ఆయన అవన్నీ ఎత్తివేసేది ప్రేమ ఉన్నవాడు ఎవరు అలా ఎత్తారు కదండి. ప్రేమ లేదు కాబట్టే ఓన్లీ ఓట్ బ్యాంక్ గా ఓడుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి దళితులు ఉపయోగించుకుంటున్నాడు. అలాగే నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఒక దళిత డ్రైవర్ ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి, అలాగే ఆయన చరిత్ర అంతా కూడా నేర చరిత్ర ఉంది, అలాగే వాళ్ళ వైఫ్ది కూడా నేర చరిత్ర ఉంది. ఇటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రాసెస్ చేస్తున్నాడు. మొన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ రోజున కూడా ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని తీసుకొచ్చారు. ఇంకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీని తీసుకొచ్చారు. ఇటువంటి ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి అవతల వ్యక్తిని, ఆ రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఎవరైతే అసాసినేట్ చేయగలుగుతారో లీడర్ని, అటువంటి వాళ్ళందరినీ ఆయన వెనకాల పెట్టుకున్నాడు. మీరు చూడండి, ఆయన ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళు కానీ మాక్సిమం ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళు, ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్స్లు ఎగ్గొట్టించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, అలాగే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే అవతల వ్యక్తుల్ని అసాసినేట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ వెనకాల పెట్టుకున్నాడు. మీకు సినీ యాక్టర్ రోజా తీసుకోండి, అనంతబాబు తీసుకోండి, అలాగే దువ్వాడ శ్రీనివాస్ తీసుకోండి, అనేక మంది లీడర్లు
అనేక మంది లీడర్లు, వీళ్ళందరూ కూడా నేర చరిత్రలు ఉన్న వాళ్ళు ఎక్కువ, ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎక్కువ, ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళు ఎక్కువ. అటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన పక్కన పెట్టుకున్నారు. వాళ్ళే ఉంటారు ఈయన పక్కన, ఎందుకంటే బేసికల్గా జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు. సో అటువంటి వ్యక్తి దగ్గర మంచోడు ఉండలేరు, ఉన్నాడు. ఎందుకంటే మంచోడు ఉన్నాడంటే ఈయన గిల్టీ ఫీల్ అయిపోతాడు. అందుకని ఆయనకంటే ఎక్కువ నేర చరిత్ర ఉన్న వాళ్ళు కానీ, సమాజంలో బాగా బ్యాడ్ నేమ్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే రూలింగ్ పార్టీలో కానీ మంచి వ్యక్తుల పైన కానీ బురద జల్లే వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తుల్లో మొదటి ప్రాధాన్యం ఉన్న వ్యక్తి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో, ఈయన ఏంటంటే అవసరం అనుకుంటే అనేక మందిని చంపేయగలడు, రోడ్డు పైన తిరగలడు. ఆయన డ్యూటీ అది, అంటే బేసికల్ గానే ఆయన నేచర్ అది. అటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఇవ్వడం అన్నది, అసలు ఎమ్మెల్సీ అంటే అర్థం ఏంటి? సమాజానికి ఉపయోగపడే వాళ్ళు, ఉన్నత విద్యలో ఉన్నవారు, ఏదో సెక్టర్లోనే సొసైటీకి పనిచేసిన వ్యక్తులకి ఇస్తారు ఎమ్మెల్సీ జనరల్గా అయితే. అటువంటిది నేర చరిత్ర ఉన్న 15 కేసులు 16 కేసులు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చాడు అంటే అది అర్థం ఏంటి? ఆయనకి అధికారమే ముఖ్యం, అంతే తప్ప ఆయనకి దళితుల మీద ప్రేమ, కాపుల పైన ప్రేమ, లేదా ఇంకొక సెక్టర్ మీద ప్రేమ, ఇలాంటివి ఏమి లేవు. ఆయనకి కావాల్సింది అధికారం కావాల్సింది. ఎవరైతే తీసుకొస్తారో మంచోళ్ళు ఎవడో ఆయన పక్కన చేరడు. అందుకని ఇటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి అధికారపీఠ మీద కూర్చో ప్రజల మీద రుద్దిస్తాడు. అంటే ఇలాగ ఉంటుంది మాతో పెట్టుకుంటే అని భయభ్రాంతులు గురి చేయడం అనమాట. సమాజంలో ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేయడం ఆయన ప్రధాన ఉద్దేశం. ఎలాగైనా ఆయన అధికారంలోకి రావాలి, ఏది చేసైనా సరే, లేకపోతే ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. కేసులు మాఫీ చేసుకోవడం కావదు. అందుకనే ఇటువంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించాడు. అందులోనే ఒక దళిత యువకుడిని డ్రైవర్ సొంత ఆయనకు నమ్మకంగా పనిచేసిన వ్యక్తికి చంపి, ఎంత డేర్ ఉంటే మీకు సమాజం మీద ఎంత అసహ్యం ఇటువంటి వ్యక్తులు తీసుకెళ్లి చంపేసి డోర్ డెలివరీ చేస్తారా? ఏమన్నా కాయగూరల డోర్ డెలివరీ చేయడానికి వెళ్ళి డెడ్ బాడీని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే ఆవిడకి సపోర్ట్ వాళ్ళ భార్య లక్ష్మీదుర్గ, ఆవిడది క్రిమినల్ చరిత్రే. ఇటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు చేశారా మీరు తప్పు అని చెప్పడం లేదు, శబాస్ అనడం, మళ్ళీ ఇంకా ప్రోత్సహించడం, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పడం, అటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలు ఇవ్వడం. ఈ విధంగా దళితుల పైన ప్రేమ లేదు, అలాగే సమాజం మీద గౌరవం లేదు. ఆ దేవుడు అంటే అసలు గౌరవం లేదు. జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఉన్నట్టయితే ఇది ఎన్ని డ్రామాలు ఎందుకు బయట తీస్తున్నారు అనుకుంటున్నారు? వీళ్ళన్నీ కూడా ఒక అంబటి రాంబాబుని పెడతాడు, పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రిని, ఒక 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని వాళ్ళ తల్లిని తిట్టించడం, ఇటువంటి చేయడం అంటే ఏంటంటే అసలు ఇటువంటి లీడర్లను తీసుకురావడం అన్నమాట ఆయన. అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ అదేదో పెద్ద సమాజాన్ని సేవ చేసినట్టు, ఏదో దేశం కోసం ప్రాణాలు ఇచ్చేసిన వ్యక్తులు ఉంటారు కదా, దేశం కోసం పనిచేసిన వ్యక్తుల్లాగా ఆ ఫోటోలు పెట్టడం, పబ్లిష్ చేయడం, ఇటువంటి పనులు చేయడంలో ఆరితేరిన వ్యక్తి ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తిని అసలు సమాజాన్ని నుంచి వెలివేయాలి. ప్రజలు ఇప్పటికన్నా తెలుసుకోండి, సమాజం ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు. ఇటువంటి వ్యక్తులు ప్రోత్సహించిన వ్యక్తిని ఎప్పటికీ కూడా మీరు లీడర్లుగా ఎన్నుకోకూడదు. ఎన్నుకున్నట్టయితే మన సమాజం ముందుకు వెళ్ళదు, మన సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది, మన నాగరికత అంతా అప్రతిష్ట పాలవుతుంది. ఇతర రాష్ట్రాల్లోని వివిధ దేశాల్లో కూడా మన రాష్ట్రం యొక్క పరువు పోతుంది ఇటువంటి వ్యక్తులు, క్రిమినల్ ఉన్న వ్యక్తులుగా ఎన్నుకున్నట్టయితే. కావున దయచేసి ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, ఒక న్యాయవాదిగా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు, సమాజానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, దేవుడి పైన భక్తి లేని వాళ్ళు ఎవరిని కూడా, లైక్ మీకు అనంతబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, దొవ్వాడి శ్రీనివాస్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అంబటి రాంబాబు కానీ, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు మళ్ళీ ఎన్నుకోకుండా ఉండాలి. అటువంటి వ్యక్తులు అలా చేసినట్టయితేనే మనం ముందుకెళ్తాము, సమాజంలో గౌరవం ఉంటుంది, దేశం పైన ఇతర దేశాలకు గౌరవం ఉంటుంది. కావున ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇటువంటి క్రిమినల్స్ ని ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎక్కడ దొంగన్నారో మీకు తెలిస్తే సమాచారం ప్రభుత్వానికి ఇవ్వండి, వెంటనే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, తప్పించుకొని కొద్ది రోజులు పోయిన తర్వాత బెయిల్ తెచ్చుకుందాం చూస్తున్నాడు. అలా కాకుండా మీరందరూ కలిసి ఇటువంటి క్రిమినల్స్ ని ఎక్కడున్నారో పట్టుకొని తెలిసినట్టయితే ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుచున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపింది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని భార్య అని ఇన్వెస్టిగేషన్ లోనే తేలింది. అయినా జగన్ కు మరి వారిదిగా పనిచేసినటువంటి అమితమైన ప్రేమ ఎందుకు చూపించారు? మరి ఇప్పుడు వైసీపీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్క గొండ రౌడీ, ఇలాగా ఎవరైనా ఎదిరిస్తే ఆయన కొనసాగితో అందరినీ లేపించేసి అయిపోయింది. మరి ఆ రోజు కాదని అడ్డంగా అనంతబాబు వాళ్ళ భార్య సుబ్రహ్మణ్యం గారిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి కనీసం మరి ఆయన మీద చర్య తీసుకోమని చెప్పేసి చెప్పాలి. లేదనుకుంటే మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరి నా ఎస్సీ, నా బీసీ, నా ఇదని చెప్తుంటారు కదా, కుల రాజకీయాలు చేస్తుంటారు కదా, మరి అలాంటి వెళ్ళేటప్పుడు మరి ఆ రాజకీయాలన్నీ ఏమో తెలియదు. అటువంటి వ్యక్తి రాజకీయాలకి కాదు, రౌడీజం చేయడం, ఎవరిని అలాగే హాస్పిటల్లో మాస్క్ అందించేందుకు సుధాకర్ గారిని చంపించాడు, పిచ్చోడిని చేసి చంపించాడు. ఇటువంటి హత్య రాజకీయాలు ఎన్నో చేసి మరి ఆ రోజు అడ్డుగా బకాయించే కాకుండా సొంత బాబాయినే చంపించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. హత్య రాజకీయాలు చేయడం
చేయడం, ఎవరైనా చనిపోతే ఆదర్శానికి వెళ్ళడం, అదే ఆయన చేసే పని. మరి నా ఈ బీసీ ఎస్సీ నాయకులు అందరూ మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఈ రోజు కన్నా నిజం బయటపడింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా వాళ్ళ ఒక ఇప్పుడే కళ్ళు తెరవాలి. ఆంధ్రప్రదేశ్ జనం కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడైనా సరే కళ్ళు తెరవాలి. ఎందుకంటే కోర్టులే ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు సరే నిజం అనేది బయటకు వస్తుంది. అది ఈ రోజు బయటకు వచ్చింది. మరి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఏ సమాధానం చెప్తాడు ఈ ఎస్సీలు బీసీలకి అందరికి కూడా? మరి అటువంటి నాయకుడిని మనం చాలా రాజకీయాల నుంచి జనం అంతా కూడా కళ్ళు తెరిచి రాజకీయాలు పని చెప్పేసి స్వస్థపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సుబ్రహ్మణ్యం లాంటి ఎంతో మందిని చంపేసి అదే మన సుధాకర్ లాంటిలో అడ్డంగా బలైపోయారు. మంచి డాక్టర్ అండి సుధాకర్. అటువంటి డాక్టర్ గారిని పిచ్చోడిని చేసి చంపేసినటువంటి ఘనత మరి ఆ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి దొరుకుతుంది. ఇవన్నీ మిగతా వైసీపీ పార్టీలో ఉన్న కూడా తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ దళితుల పట్ల ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రేమ చూపిస్తున్నాననే యాక్టింగ్ చేసి మరి ఎందుకు ఇలాగా ఇంత పెద్ద ఘోరాలు జరిగినా కూడా మరి పట్టించుకోలేని పరిస్థితి మరి ఎందుకు జగన్ ప్రభుత్వం హయాంలో ఉండేటప్పుడు జరిగిందంటారు? అదేనండి, అప్పుడు ఇలాగ మీరు చంపించారని చెప్తే అడ్డుగా డమ్మాయించడం, మేము కాదు మేము చేయలేదు అని చెప్పడం, ఏదంటే ఎవరైనా ఎదురు తిరిగితే వాడిని లేపించాడు. చేసిందంతా 5 సంవత్సరాలు ఏం చేశారండి? అక్కడ ఒక రోడ్ వేసిన పాపన పోలేదు, ఒక డెవలప్మెంట్ చేసిన పాపన పోలేదు, ఎవరికి ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఎవడన్నా అడిగితే ఎదురు ప్రశ్నగా అడిగితే ఆయన లేపించాడు, చంపించాడు. ఆడు ఎస్సీ బీసీ అని ఎవడన్నా వాళ్ళకి అనవసరం. కాకపోతే పైకి మాత్రం ఇలాడికి అది ఇచ్చాము, వీళ్ళకి ఇది ఇచ్చాము, ఇలా ఇది మాత్రం పైకి చెప్పేవాడు. ఎవరికి బిస్కెట్ వేసి ఊరేసినట్టు వేసేయడం అంతే. అలా ఆ టైప్ లో ఎస్సీలే బీసీలు అందరికీ కూడా అన్యాయం చేశాడండి. ఆంధ్రప్రదేశ్కే అన్యాయం చేయడం కాకుండా ఎవరు ఎదురు అడిగితే ఆయన లేపడమే. దానికి భయపడి ఎవరు మాట్లాడడం కూడా మానేసారు. 5 సంవత్సరాలు మూతికి మాస్క్ వేసుకుంటారు అందరూ. 5 సంవత్సరాలు మూతికి మాస్క్ వేసుకుంటారు. కావాలంటే మీరు అసలు చూడండి, ఎవరిని అడిగితే ఎవరిని లేపేస్తారో మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి చూరుకుంటారు. కళ్ళదిట్టిన అన్ని ఈ అచ్చే రాజకీయాలు చూస్తూ కూడా సమయం వచ్చినప్పుడు చెప్తామని చెప్పి చూరుకుంటారు. సమయం వచ్చినప్పుడు చెప్పారనుకోండి, మిగతా వాళ్ళు ఎవరు ఆ పార్టీలో ఉన్న కొంతమంది కూడా కొద్ది మంది కూడా కళ్ళు తెరవచ్చు అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న నాయకులకి మరి రుజువైన ఒక రుజువు పడుతున్నప్పుడు ఈ పార్టీలో ఉంటే మనం కూడా ఇలాంటి నేరస్తులం అవుతామని చెప్పి కళ్ళు తెరిస్తే మంచిది అనుకుంటున్నాను నేను. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి పార్సల్ చేసినటువంటి అనంతబాబు వాళ్ళ భార్య కూడా ఈ చేసి పార్సల్ చేసి మరి పంపించారు. అయితే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లారిటీగా తెలిసింది నిందితులు వీళ్ళే అని చెప్పేసి. దీన్ని చూస్తే ఎంతో జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకని వీళ్ళని శిక్షించలేదు, ఎందుకు వదిలేశాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఇది లాంగ్ బ్యాక్ లోనే ఇది జరిగిన సంఘటన. ఇది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య అతన్ని వాళ్ళ సొంత డ్రైవర్ ని చంపేసి పార్సల్ చేసి వాళ్ళ ఇంటికి పంపించిన వైనం గతంలో అందరం కూడా వెలుగులోకి వచ్చింది, విన్నాం కూడా. కానీ దాన్ని తోసిపుచ్చుకొచ్చారు ఈ వైసీపీ వాళ్ళు. మేము చేయలేదు, మాకేం తెలియదు అన్నట్టుగా వ్యవహరించారు. అయితే అది ఈ రోజు పోలీసులు నిజ నిర్ధారణ తేల్చి వాళ్ళ అనంతబాబు భార్య వాళ్లే దీనికి మెయిన్ కారకులు అని చెప్పి నిజం నిగ్గు తేల్చారు ఈ రోజు పోలీసులు. దీనికి మరి ఆ వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మేము దళితుల పక్షపాతిని, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేము ఎప్పుడు కొమ్మగాస్తాం, అండగా ఉంటాము, మా పార్టీ వాళ్ళ ఇది మేము ఎప్పుడు వాళ్ళని ఇదిగా చూసే పార్టీ అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు సుబ్రహ్మణ్యమే కాదు, అలాగే గతంలో కూడా ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే వాళ్ళ తమ్ముడు నిలదీసి అడిగిన పాపానికి చెరుకు తోటలోని కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు ఒక కుర్రోడిని. కేవలం తన అక్కకి జరిగింది అన్యాయం అని నిలదీసి అడిగిన పాపానికి సొంత తమ్ముడిని తగలబెట్టేశారు. అదొకటి. అలాగే మాస్క్ అడిగిన ఈ కరోనా టైంలో మాస్కులు మాకు ఇవ్వండి బాబు, మేము ప్రభుత్వ హాస్పిటల్లో మేము వైద్యం చేయాలి, మెరుగైన చికిత్స చేయాలి, మావి కూడా ప్రాణాలే, మాకు కూడా తగిలించుకోవడానికి ఒక మాస్క్ లేదురా బాబా అని నిలదీసి ఒక డాక్టర్ అడిగినందుకు ఆయన కూడా చంపేశారు. ఆయనకి మనోవేదన గురి చేసి చిత్ర హింసలు ఎలాగంటే ఈ పోలీసులను వాడుకొని రోడ్డు మీద చేతులు కట్టేసి పడుకోబెట్టి ఇలాంటి కార్యక్రమాలు అసలు మనుషులే చేస్తారన్న విధంగా బిహేవ్ చేశారు వైసీపీ గవర్నమెంట్ లో. అంత పాలనలో ఉండి కూడా ఒక డాక్టర్ని ఎంతో ఉత్తమమైన విలువ డాక్టర్ని దేవుడిగా కొలుస్తాం మన అందరమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాణాలు నిలబెట్టేది ఎవరిదన్నా సరే డాక్టరే. ప్రతి ఒక్కరు 2 చేతులు జోడించి ఎవరికన్నా మనం దండం పెడతామంటే ఒక డాక్టర్కే, గొప్పవాడి నుంచి పేదోడి నుంచి గొప్పటి వరకు డాక్టర్ని గౌరవించే సంస్కృతి మనది. అలాంటి డాక్టర్ని కూడా వీళ్ళు దళితుడిని పాపం ఎంత ఘోరంగా ఆయన మానసిక స్థితికి తీసుకెళ్లిపోయి ఒక పిచ్చోళ్ళగా అయిపోయి ఆ స్థితికి తీసుకెళ్లి ఆయన చంపేశారు. వీళ్ళు మేము దళితుల పక్షపాతం అని చెప్పుకొని తిరుగుతారు. వీళ్ళు చెప్పుకునేది పైకే. వీళ్ళు అంతర్గతంగా
దళితుల మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ అపేక్ష లేదు. అది తేటతెల్లం అవుతుంది. ఈ రోజు ఇటువంటి సంఘటనలు వైసీపీ గవర్నమెంట్ లో కోకోళ్ళగా వచ్చాయి బయటికి. కొన్ని మనకు మచ్చుకు చెప్తున్నాం కానీ చాలా జరిగాయి ఇటువంటివి. దారుణాలు అయితే మట్టుకి ఘోరంగా జరిగాయి వైసీపీ గవర్నమెంట్ లో. వీళ్ళు చెప్పేవి బయటికి బూటకం కబుర్లు అంతే. వైసీపీ పక్షం వీళ్ళు ఏంటంటే దళితుల పక్షపాతం అంటారు కదా, అదంతా పచ్చి ఆపద. నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకోవడం వేరు, వాళ్ళ మీద చూపించిన ప్రేమ వేరు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చి ప్రేమతోని కోడికత్తి డ్రామా విషయంలోని శ్రీని బలైపోయాడు. ఏమయ్యాడండి, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సంవత్సరాలు గడిచి 7వ సంవత్సరంలో అడుగు పెట్టాము. మరి ఆ కుర్రోడికి ఆ తల్లిదండ్రులకి ఏం భరోసా ఇచ్చాడు? నిన్ను నమ్ముకునే కదా డ్రామాలోని ఒక పాత్ర పోషించిన పాపానికి ఆడు జైలు పాలు అయిపోయాడు. దళితుల కుర్రోడే కదా, ఏం చేసావు? ఆడి కేసు ఏం తేల్చావు? ఎక్కడ తీసుకొచ్చావు? ఎప్పుడు తీసుకొస్తావు? ఎప్పుడు ఆ కుర్రోడికి న్యాయం జరుగుతుంది? నువ్వు దళితుల పక్షపాతమే చెప్పుకోవడం వేరు నోటితోనే. నువ్వు చేసేవన్నీ ఏదో అంటారు కదా, చెప్పే శ్రీరంగ నేతలు దూరేవన్నీ సానుకొంపలని గుడిసెలని, అలా ఉంటది వైసీపీ వాళ్ళ మాటలు. చెప్తారు, బాగా చెప్తారు, చక్కగా వింటుంటే శేషం పోసినట్టు ఉంటది. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే అబద్ధాన్ని కూడా పచ్చి అబద్ధం అని తేలినా సరే అది నిజం అని చెప్పడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేస్తారో వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మొన్న లడ్డు విషయమే తేటతెల్లం అవుతుంది. రోజా గారు అందరం ఒక హాల్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి విషయంలో అరే లడ్డూకి తప్పు జరిగింది కానీ మనం మొండిగా వాదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, కానీ ఎక్కడో తప్పు చేసామని మనసులోని వెంకటేశ్వర స్వామి భయం ఒకటి ఏర్పడిందని చెప్పినా సరే ఇంకా ఇప్పటికి హెరిటేజ్ లో కల్తీ జరిగింది, లాల్తో ఇదైందని చెప్పడానికి కప్పుపుచ్చుకోవడానికి చూస్తున్నారు. కానీ తన చేసిన పాపాలకు లెంపలు వేసుకుందాం, ఇప్పటికన్నా ఏదో జరిగింది, దీనికి పశ్చాత్తాపం పడదాము, కనీసం భగవంతుడి విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిద్దాను ఒక్కరికన్నా ఉందా? ఎవ్వరికి లేదు. నెయ్యి ప్యాకెట్ కి గీ ప్యాకెట్ ఏదంటారు దానికి, చీజ్ ప్యాకెట్ కూడా తేడా తెలియకుండా ప్రెస్ మీట్లలోకి వచ్చేసి ఏదో ప్యాకెట్ అని ఒకడు అంటాడు. ఆడు ఏది ఇచ్చాడో ఈడు చూడ్డు, ఎంఆర్పి కనబడదు, ఎక్స్పైరీ డేట్ కనబడదు, అది చీజా గీజా అని కూడా తెలియదు, కానీ ప్రెస్ మీట్ లోకి వచ్చేసి అంటారు. నవ్వుతున్నారండి, నోటితో కాదు, చెప్పకూడదు కానీ నోటితో నవ్వట్లేదు. వీళ్ళు ఎక్రిచేషన్లు చూస్తుంటే ప్రజలకు సిగ్గేస్తుంది. వీళ్ళు ప్రెస్ మీట్ ముందు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారా అని చూసి ఒక్కొక్కరు ఎదవల్ల తేలిపోతున్నారు. చెరువులో చూడండి ఎండ్రెండు అబ్బాయి అత్త చేపలు అలా తేలిపోతాయి, అలా తేలిపోతున్నారు ఒక్కొక్కడు మీడియా ముందుకు వస్తే. పచ్చి అబద్ధాలు అబద్ధాలు చెప్తే వీళ్ళ నాయకుడు కొమ్ము కాస్తాడు, వీళ్ళకి పదవులు ఇస్తారని అపోహలోనే ఎడుతున్నారు. కానీ వీళ్ళకి ఫ్యూచర్ లోని ప్రజలైతే రాజకీయ భవిష్యత్తు ఉండదు. అంబట అవనివ్వండి, ఆడ అనంత బాబు అవనివ్వండి, ఆడు ఏమంటాడు గుడివాడ అమర్నాథ్ అవనండి, వీళ్ళ మటుకు తెలుసుకోవాలి. మనం మీడియా ముందుకు వచ్చామంటే నిజం మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, తెలిస్తే మాట్లాడాలి. నిజం అన్నప్పుడు నిజాన్ని నిజంగా చెప్పండి. అబద్ధాన్ని నిజం చేసేస్తానంటే అంత వినే అమాయకులు కాదు ఆంధ్ర ప్రజలు. ఆ రోజులు అయిపోయి ఆ జమానా నడిచిపోయింది. ఇప్పుడు అంతా అందరికీ తెలుసు. జనాలు అయితే మటుకు అమాయకులు కాదు. వీళ్ళు ఏదో గట్టి మాట్లాడేస్తే అబద్ధం నిజమైపోద్దని అపోహలో మాట్లాడేస్తున్నారు. కానీ నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడి ఎదవలు అయిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి ఎదవలు అయిపోతున్నారు. ఇంతకన్నా ఏం చెప్పాలి?